హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ఈరోజు వచ్చేసి పూరి ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూసారు కదా పూరి ఎలా స్మూత్గా ఉన్నాయో. నేను మనందరికీ ఉపయోగపడేలా ఒక టిప్ అయితే చెప్తున్నాను, అది ఫాలో అయిపోండి. మనం చేత్తో పిండి కలపన అవసరం లేకుండా ఈజీగా ఎలా కలుపుకోవాలో చూసేద్దాం. నేనైతే ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను మిక్సీ జార్లోకి. అందులో కొంచెం సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. పిండి మాత్రం లూజ్గా ఉండకూడదు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చూసారు కదా ఈజీగా పిండి అయితే ఎలా కలిపేసుకున్నాను. ఈ విధంగా ముద్దలా అయితే సరిపోతుంది. మరి లూజ్గా ఉంటే పూరి అనేది ఆయిల్ అనేది పీల్చేస్తుంది. ఇలా గట్టిగా ఉంటేనే మనకి పూరి అనేది పొంగుతుంది. ఇలా ప్లేట్లోకి తీసుకుని చూసారు కదా పిండి స్మూత్గా ఎలా ఉందో, ఇలా బాల్స్లో అయితే చేసుకోండి, పక్కన పెట్టుకోండి. అందులో కర్రీ కూడా చేసుకోవాలి కదా. నేను ఇందులోకి కర్రీ కూడా ఆయిల్ లేకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడైతే ముందుగా బంగాళదుంప తీసుకున్నాను. అందులో క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని, ఒక 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక వీటిని అన్నిటిని కూడా కుక్కర్లో అయితే వేసుకొని ఈ విధంగా కుక్కర్లో వేసుకోండి. వేసుకున్నారు కదా, ఇందులోనే కొంచెం పోపు కూడా వేసుకోండి. అది పచ్చెనగపప్పు, ఆవాలు కూడా వేసుకోండి. కొంచెం పసుపు, ఒకే ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి. ఒక స్పూన్ సరిపోద్ది. అది మీ అవసరం ఉంటే వేసుకొని, లేకపోతే లేదు. నేను ఇక్కడైతే 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. కుక్కర్ అయితే విజిల్ పెట్టండి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. అందులోకి శనగపిండి అయితే కలుపుకుందాం. చూసారు కదా కొంచెం శనగపిండి వాటర్ వేసుకుని కలుపుకొని, మరీ పలుచగా కాకుండా కొంచెం చిక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలాగ పూరి కూడా చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం పలుచగా అయితే చేయకూడదండి. పూరిని పలుచగా చేస్తే ఆయిల్ అనేది పీల్చేస్తుంటుంది. ఈ విధంగా పూరి అన్నీ చేసుకోండి. కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసినాయి. అందులో కొంచెం సాల్ట్ వేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ శనగపిండిని కూడా అందులో వేసుకొని 1 మినిట్ అయితే సరిపోతుంది. దాన్ని పక్కన పెట్టేసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోండి. హీట్ అయింది కదా, అందులో పూరి అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి. మీకే చూడండి ఒకసారి పూరి అయితే ఎలా పొంగుతుందో. ఆయిల్ అనేది అసలు పీల్చదు. మీరు కూడా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఈజీగా ఎలా చేసుకోవాలనేది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈ విధంగా పూరీలన్నీ ఫ్రై చేసుకోండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
చూసారు కదా పూరి ఎలా ఉన్నాయో. హెల్దీ అండ్ స్మూత్ అండ్ టేస్టీ అయిన పూరి రెడీ. ట్రై చేసి మీరు కామెంట్లో పెట్టండి.